నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయినాయి. ఈ 2 ఏళ్లలో ప్రజలను బాగు చేసే ఒక్క మంచి పని చేసినావా చెప్పు? నువ్వు ఒక్క చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పని చేసినావా చెప్పు? గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పండుగ ముందు విచ్చలవిడి అవినీతి, దోపిడీ, ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయటం, ఆ చట్టాలను కోర్టులు కొట్టివేయడం, మొట్టికాయలు వేయడం, హైడ్రా పేరు మీద ఇండ్లను విధ్వంసం చేయటం, మూసీ నది పేరు మీద విధ్వంసాలకు పాల్పడటము, గ్రూప్ 1 పరీక్ష లాంటి పరీక్షలు అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలిపెట్టడము, ఇవాళ ఆఖరికి రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పని ఆఖరికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుండే డబ్బులు దొబ్బివేయాలని చెప్పని ఇవాళ కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీఆర్ నాట్ అగైన్స్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ ఆన్ ద రోడ్స్, కానీ అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రజలను చైతన్యపరచండి, ఎడ్యుకేట్ చేయండి. ముందు ఆ గుంతలను అయితే బూడ్చవయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చాలాను వసూలు చేసే ముందు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకు నువ్వు టార్గెట్లు పెట్టి, పోలీస్ స్టేషన్కి ఇంత టార్గెట్, ఎస్ఐకి ఇంత టార్గెట్, సిఐకి ఇంత టార్గెట్, ఏసీపీకి ఇంత టార్గెట్, ఇట్లా టార్గెట్లు పెట్టి చలాన్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుకుంటూ విచ్చలవిడి దోపిడికి పాల్పడుతూ రోడ్ల మీద గుంతలు మాత్రం పూడ్చావు, పార్కింగ్కు స్పేసు కల్పించావు. ఏమాత్రం నియమ నిబంధనలు అప్రాప్రియేట్గా ప్రజలను చైతన్యపరచుకుంటా, ఎడ్యుకేట్ చేయకుండా, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా చలాన్లను మాత్రం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాము అని చెప్పని మాట్లాడటం మీ మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, అమాయకత్వానికి, అవగాహన రాహిత్యానికి, చట్టంపై కనీస అవగాహన లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ సార్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద లా, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం తెలియాలా, చట్టం తెలియాలా. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీ నోట్లకెళ్ళి ఒక మాట వచ్చినట్టయితే అది ఫత్వా లాంటిది, అది ఒక ఆర్డర్. నిన్న కూడా చెప్పిన ఇదే మాట. ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క పదం మాట్లాడితే ఆ పదం ఒక ఆర్డర్ లాంటిది. ఆ ఆర్డర్కు ఒక సహేతుకత ఉండాలా, చట్ట నిబద్ధత ఉండాలా, రాజ్యాంగ నిబద్ధత ఉండాలా. ఏది పడితే అది మాట్లాడితే జోకర్ అయిపోతారు. అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నెన్స్ as a joke and you are becoming a joker.